ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బ్యాడ్ లక్ వెంటాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్ని రోజులు రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ రాగా చివరికి ఆ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ దొరకట్లేదని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా కవితకు నిరాశ ఎదురైంది. ఈడీ సిబిఐ కస్టడీలో ఉన్న కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా దాన్ని కాస్త న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 24న బెయిల్ పిటిషన్ మీద విచారణ చేపట్టనున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలియజేసింది. ఇదే క్రమంలోనే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా సిబిఐ ఈడీ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు మాత్రం ఇంకా బెయిల్ దొరకడం లేదు. బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు గత సోమవారం కొట్టేసింది. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరిని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరుతూ వస్తున్నారు. మహిళగా PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని వాదిస్తున్నారు. ఆధారాలు లేకుండా ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా కవితను అరెస్టు చేశారని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈడీ కస్టడీలో ఉండగా సిబిఐ అక్రమంగా అరెస్టు చేసిందని కోర్టుకు తెలిపారు. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తుని ప్రభావితం చేస్తారని ఈడీ సిబిఐ న్యాయవాదులు వాదించారు. కవిత ఈ కేసులో కీలకమైన వ్యక్తి అని ఆమె సూత్రధారి కోర్టుకు తెలియజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. అయితే ఇదే సమయంలో అధికారులు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే ఆమె సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు చెప్తున్నారు. అధికారుల వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కవితకు బెయిల్ని తిరస్కరించింది. మరి ఎన్నో రోజులుగా బెయిల్ కోసం ఎదురు చూపులు చూస్తున్న కవిత ఆశలకు కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి.